బిఎన్ఆర్ గోల్డ్ అండ్ జ్యువెలరీ షాప్లో ఫైర్ సర్వీస్ అనుమతి లేదని 15 మీటర్ల వరకు వచ్చేటటువంటి వాణిజ్య సముదాయాలు, దానివల్ల చాలా ఇబ్బంది. స్టాట్యూటరీ రూల్స్ ఉన్నాయి, అవి పాటిస్తే సిటీ ఆఫ్ డిస్ట్రిక్ట్గా విశాఖ మహానగరం అభివృద్ధి చెందిన దిశగా వస్తున్నటువంటి అతిపెద్ద వ్యాపార సంస్థలు బాధ్యతగా నియమాలు పాటించి వ్యాపార కార్యకలాపాలను కొనసాగించాలని ఈ దిశగా రీజనల్ ఫైర్ ఆఫీసర్ రామ్ ప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ మాట్లాడతారు ఈ సందర్భంగా. అంటే అనుమతులు అగ్నిమాపక శాఖ తీసుకొని జారీ చేసే అనుమతులు ఏ విధంగా తీసుకోవాలని దాని మీద సార్ మాట్లాడతారు. నమస్కారం అండి, నా పేరు రామ్ ప్రకాష్. నేను ఇక్కడ జీవీఎంసీలో రీజనల్ ఫైర్ ఆఫీసర్ పోస్ట్ చేస్తూ ఉన్నాను. మన సిటీలో జీవీఎంసీ పరిధిలోకి వచ్చేటటువంటి బిల్డింగ్స్లో 15 మీటర్ల వరకు వచ్చేటటువంటి వాణిజ్య సముదాయాలు, అదే రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అయితే 18 మీటర్ల వరకు వచ్చేటటువంటి వరకు జీబీఎంసీ పరిధిలోకి వస్తాయి. అంతకంటే ఎత్తు కనుక ఎక్కువ ఉన్నట్లయితే అవి స్టేట్ గవర్నమెంట్ ఉన్నటువంటి డిఎఫ్ఓస్, ఆర్ఎఫ్ఓస్, అక్కడ డీజీ ఆఫీస్కి అట్లా వెళ్తాయి. ఇక్కడ జీబీఎంసీ పరిధి వరకు 15 మీటర్ల వరకు వాణిజ్య సముదాయాలు, రెసిడెన్షియల్ పెడితే మనం చూస్తాము. దానికి ఏంటంటే బిల్డింగ్ కట్టేటప్పుడే ప్రొవిజనల్ సర్టిఫికేట్ అని చెప్పేసి ప్లాన్ సబ్మిట్ చేసినప్పుడు మనం చదరపు మీటర్కి 10 రూపాయలు కడితే మనకి కమిషనర్ గారి తరఫున మనం ఎన్ఓసి ఇవ్వడం జరుగుతుంది. అట్లానే కట్టిన తర్వాత దాన్ని ఆక్యుపై చేసేటప్పుడు ముందు 10 రూపాయలు కట్టుంటారు కాబట్టి చదరపు మీటర్కి రూపాయి చొప్పున కడితే ఎన్ఓసి జారీ చేయడం జరుగుతుంది. అది మన అందరి బాధ్యత. అది ఫైర్ సేఫ్టీ మెజర్స్ అన్ని తీసుకుని ఉంటే అది ఇన్స్పెక్షన్ చేసేసి ఇష్యూ చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కోసం కూడా తెలియజేయండి సార్. జనరల్గా ఇప్పుడు అంటే బిల్డింగ్ హైట్ బట్టి మనం కొన్ని బిల్డింగ్స్కి 2 స్టేర్ కేసెస్, అంటే ఫైర్ కంప్లైన్స్గా సెకండ్ స్టేర్ కేస్ కూడా ఉండాలని మనం చెప్తాము. అలానే పైన వాటర్ ట్యాంకు, మోటార్ పంపు, తర్వాత హోజ్ రీల్స్, అలానే మాన్యువల్ కాల్ పాయింట్స్, స్మోక్ అంటే ఆక్యుపెన్సీని బట్టి దాని ఉన్నటువంటి ఉన్న సముదాయాన్ని బట్టి మనకి డిఫరెంట్గా ఉంటాయి. 9 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది బిల్డింగ్స్ని. దానికి తగ్గట్టుగా వాళ్ళు ఆ సేఫ్టీ మెజర్స్ పెట్టుకుని ఉంటే దాని మీద వాళ్ళు ఒక 40% వరకు అవగాహన కలిగి ఉంటే ఏదైనా జరిగినప్పుడు, ప్రమాదం జరిగినప్పుడు దాని మీద అవగాహన లేదనుకోండి, ఉన్నదాన్ని కష్టం. కాబట్టి ఏదైతే వాళ్ళు ఇన్స్టాల్ చేసుకున్నారో వాటిని ఎలాగ ఉపయోగించాలో కూడా తెలుసుకుని ఉంటే మనం దానికి అవి పనిచేస్తుంటే ఇష్యూ చేయడం జరుగుతుంది. వ్యాపారమే లక్ష్యంగా విశాఖ కేంద్రానికి వస్తున్నారు, బాగానే ఉంది. కాకపోతే విశాఖ కేంద్రానికి వచ్చి వాణిజ్య సముదాయం పెట్టాలనుకున్నప్పుడు తీసుకోవాల్సినటువంటి మినిమం సూచనలు, గైడ్లైన్స్, పర్మిషన్లు: 1 ట్రాఫిక్, 2 జిఎంసి వారి పరిమితి, జిఎంసి వారి పర్మిషను, 3 శానిటేషన్, 4 స్ట్రక్చరల్ సౌండ్, 5 ఫైర్. ఈ 5 అనుమతులు తప్పనిసరిగా ప్రతి వాణిజ్య సముదాయం సంబంధించినటువంటి యాజమాన్యాలు చేపట్టాలి. చేపట్టిన పరిస్థితి ఉన్నప్పుడైతే అక్కడ ప్రమాదాలు జరిగితే కనుక దానివల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. ఆ సందర్భంగా ఎవరిని సంప్రదించాలి? ఉదాహరణకి నిన్న జరిగినటువంటి బిఎన్ఆర్ గోల్డ్ అండ్ జ్యువెలరీ షాప్లో ఫైర్ సర్వీస్ అనుమతి లేదని చెప్పి తెలిసింది. దానికి సంబంధించి రామప్రకాష్ గారితో మాట్లాడము, బిఎన్ఆర్ గోల్డ్ అండ్ జ్యువెలరీ వారు అనుమతి తీసుకోలేదని చెప్పారు. ఒకవేళ అనుమతి తీసుకోవాలంటే మిమ్మల్ని ఏ విధంగా సంప్రదించాలి? సంప్రదించిన ఎన్ని రోజుల్లో మీరు ఫైర్ సర్టిఫికెట్ ఇస్తారు? తెలియజేయండి సార్. ఏదైనా ఏంటండి, మనకి పౌర సమాజంలో అందరి బాధ్యత అది. ఇది ఫైర్ అనేది ఉన్నవాడా లేనివాడా అనేది ఏమి ఉండదు. ఎవరికైనా సరే ప్రమాదం అనేది ప్రమాదమే కనుక మనం పాటించాల్సిన నియమాలు ఏదైతే స్టాట్యూటరీ రూల్స్ ఉన్నాయి అవి పాటిస్తే అందరికీ బాగుంటుంది, ఎవరికి ఇబ్బంది కలగదు. కాబట్టి ఏదన్నా మనకి యాజ్ పర్ రూల్ అప్లై చేసుకోవటం, అంటే మనం ప్రాపర్టీ ట్యాక్స్ లేకపోతే ఎట్లాగైతే కడతామో అదేవిధంగా మరి సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకుని
దానికి సంబంధించినటువంటి దీనికి అప్లై చేసుకుంటే మనం ఇన్స్పెక్ట్ చేసి అది కరెక్ట్‌గా ఉంటే ఇవ్వటం జరుగుతుంది. మరి అందరి వారి బాధ్యత కూడా ఉంటుంది. అంటే మాకున్నటువంటి సిబ్బంది తక్కువ ఉన్నారు కాబట్టి ప్రతిదాన్ని డ్రైవ్ చేయటం అంటే కష్టం. మనకొచ్చిన దాన్ని చూడటానికే సిబ్బంది సరిపోతుంటారు కాబట్టి అది ఆళ్ళు అప్లై చేస్తే ఇమ్మీడియేట్‌గా మనం ఇన్స్పెక్ట్ చేయటము, కరెక్ట్‌గా ఉంటే కరెక్ట్‌గా ఇష్యూ చేసేస్తాము. ఏదన్నా తేడా ఉంటే దాన్ని మళ్ళా రెక్టిఫై చేసుకోమని చెప్పేసి ఆహ్, ఆహ్, తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. కెమెరామెన్ నారాయణరావుతో జననేత.